మహామనజ్ఞుడు, అపర చాణక్యుడు, మౌనముని, ఇవన్నీ కూడా కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి పాములపర్తి వెంకట నరసింహారావు, పివి నరసింహారావు, పివి మన టీవీ అంటున్నాం. 1991 నుంచి 96 వరకు మైనార్టీలో ఉన్నటువంటి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా 5 ఏళ్ళు శాశ్వతంగా పరిపాలించాడు. 5 సంవత్సరాల పాటు ప్రైమ్ మినిస్టర్గా పదవి చేపట్టారు. ఆర్థిక సంస్కరణలు ఇంప్లిమెంట్ చేశారు. ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే పాలసీలను ఇంప్లిమెంట్ చేశారు. ఈ దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడినటువంటి బహుభాషా కోవిదుడు. ఏం జరిగింది? గత ప్రభుత్వం పివి శత జయంతి ఉత్సవాలని చెప్పారు. అయితే తాజాగా ఈ ప్రాంతం ఉంది, ఇది కరీంనగర్లోని తెలంగాణ చౌరస్తా అంటున్నాం, మల్టీపర్పస్ స్కూల్లో ఒక మున్సిపల్ పార్క్ డెవలప్ చేస్తున్నారు. కాంస్య విగ్రహం ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఉత్సవాల్లో భాగంగా ప్రతిపాదన చేశారు. ఫౌండేషన్ స్టోన్ లాగా వేశారు. అయితే పివి టీవీ అనడం వరకే, ఊకదంపుడు ఉపన్యాసాల వరకే పరిమితమైనయా అంటే అవుననే చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. గతంలో ఆ కేకే అధ్యక్షతన అన్ని ఏర్పాటు చేయాలని చెప్పింది. అయినప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి వాడు లేరు. 103వ జయంతి పాములపర్తి వెంకట నరసింహారావు భారత ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి ఘనత ఆయనకు దక్కుతుంది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మిఠాయిలు పంచుకున్నారు. పివి చేసినటువంటి సేవలను స్మరించుకుంటున్నారు, గుర్తు చేసుకొని వారితో ఉన్నటువంటి జ్ఞాపకాలని పంచుకుంటున్నారు. వారు ఏమంటారో చూద్దాం ఒకసారి. చెప్పండి, ఎట్లా చూడొచ్చు పివి నరసింహారావుకి సంబంధించి గొప్ప సేవలు చేసినటువంటి మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి? అవును, అంటే మేధావి ప్రజ్ఞాశాలి అనేదానికంటే ఆయన ఎంత నిరాడంబరుడో చాలామందికి తెలియదు. ఒక అద్భుతమైన వ్యక్తి. వందలాది ఎకరాలను బీదజనులకు వదిలిపెట్టింది, అది తెలియదు. ఇవాళ ఎవడొచ్చినా పొట్ట కిందికి తోడుకుంటున్నారే, కానీ తన అన్ని వదిలిపెట్టి భూ సంస్కరణ తీసుకొచ్చారు. రెండవసారి ఆక్రమిస్తున్నారు అన్నప్పుడు అడిగినా కానీ ఎందుకురా అన్నీ మన వాళ్ళకే ఉండాలన్నా అన్నారు. అటువంటి ప్రాక్టికల్ అయినటువంటి వ్యక్తిని నేను చూడలేదు. బహుముఖ ప్రజ్ఞాశాలి అనడం అంటే ఎన్నో భాషలు, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అయిన మాట్లాడు కాదు, చాలా భాషలను రాయగలిగినటువంటి అద్భుతమైన వ్యక్తి. చాలా నిరాడంబరుడు అనేది వారి లోపల గొప్పతనం. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఏది మరి ఒక చిన్న విషయం, ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అంత ఏర్పాటు చేసి చేయకపోవడం అనేది మీకు ఇబ్బందిగా తోస్తుందా? ఎందుకు చేయలేదు? సరే, గత ప్రభుత్వం చేయలేదు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అయినా కానీ మేము చేతులు జోడించి అడుగుతున్నాము. దయచేసి మన ప్రధాని ఎవరి మనిషి కాదు, అయినా మన భారతీయుడు. మొట్టమొదట కులం చెప్పుకోలే, స్థలం చెప్పుకోలే. ఆ తర్వాత మన తెలంగాణ రాష్ట్రం, మన కరీంనగర్ జిల్లా బంగారం మనవాడు. ఇప్పుడు పివి మన టీవీ అన్నారు, అంత టీవీ రాజదర్పం ఉన్నటువంటి వాడు. చివరకు ఆయన ప్రధానిగా దిగిపోయిన తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేసినాం, ఇది హుజరాబాద్లో. అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిమంది డిమాండ్లు ఏంటంటే రాష్ట్రపతి అయితే బాగుంది. ఆయన ఒకటే అన్నారు, చూడురా నేను గ్రామ సర్పంచ్ నుంచి ప్రధాని దాకా చేసిన చాలు, ఇక నాకు ఎటువంటి ఆశ లేదు అంటే ఎటువంటి ఆశ లేకుండా నిరాడంబరంగా పనిచేసినటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని మనం అంతా ముందరికి వెళ్దాం. మీకు పదే పదే దండాలు పెట్టి చెప్పేది ఏంటంటే, అయ్యా ఈ విగ్రహాన్ని కనీసం ఇక్కడ ఏర్పాటు చేయండి వారి సంస్మరణ లోపల అని మరి పదే పదే కోరుతున్నాం. నమస్తే. పివి నరసింహారావు చేసినటువంటి సేవలు అంతా ఇంత కాదు. ఒక సర్పంచ్ స్థాయి నుంచి భారత ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించారు. భారత రత్న పివి నరసింహారావు బహుభాషా కోవిదునిగా కేంద్ర సాహిత్య అకాడమీ కూడా అవార్డులు ఇచ్చింది. సహస్ర ఫణి పేరు మీద కూడా ఆయన రాశాడు, ట్రాన్స్లేట్ చేశారు. ద ఇన్సైడర్ అనే ఆత్మకథలో సైతం ఆయన రాజకీయ, సామాజిక, ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఆయన జీవిత కథను కూడా, ఆటోబయోగ్రఫీని కూడా వెల్లడించాడు. అనేక అంశాలు మనకు తెలుస్తున్నాయి. అనేక దేశాలకు సంబంధించి విదేశాంగ విధానాన్ని కూడా మెరుగుపరచడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు? పివి నరసింహారావు జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి, ఎట్లా చూడొచ్చు? ఏ విధమైనటువంటి లోటుపాటు కనిపిస్తుంది? భారతరత్న, తెలంగాణ ఆణిముత్యం, కరీంనగర్ ముద్దుబిడ్డ మన పివి నరసింహారావు గారు ఒక కార్యకర్త స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు, అత్యున్నత స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి. ఆయన సాధించిన ఘనతలు
సంస్కరణలు, దేశాభివృద్ధి అవి అంతర్జాతీయ ఖ్యాతి చెందినవి. అయితే ఆయన తన పలు సందర్భాలలో పివి గారు ప్రసంగిస్తూ ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డే అనేవాడు. కానీ ఇవాళ ఆ తల్లి బిడ్డను మర్చిపోతున్నాడు. కరీంనగర్కు, వంగరకు, తెలంగాణకు, భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తికి ఇవాళ మనం ఏం చేస్తున్నాం? 103వ శతజయంతులు చేసుకుంటున్నాం. గత ప్రభుత్వం శతజయంతి ఉత్సవాలు చేసింది. పివి గారు పార్టీలకు అతీతుడైన వ్యక్తి. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా, ఎవరున్నా అందరు పార్టీల వారు వ్యక్తిగతంగా పివి గారికి మిత్రులు, పివి గారి అభిమానులు. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే అందరూ అభిమానులే, కానీ దాన్ని మనం చూపుకోలేకపోతున్నాం. రేపటి రాబోయే తరానికి బాబు ఇక్కడ కరీంనగర్ పివి జన్మగడ్డ అంటే, పివి గారి జన్మగడ్డ అయితే ఆయన విగ్రహం ఏదండి అని అడుగుతాడు వాడు నన్ను. విదేశాల నుంచి వచ్చుతారు, వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి మనం ఏం చెప్తాం? కాబట్టి ఈ స్థాయిలో మన స్థానిక నాయకులను పార్టీలకు అతీతంగా గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, దేశ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందరినీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే పివి గారికి ఒక సముచిత స్థానం ఉండాలి. వారికి తగ్గట్టు, వారి స్థాయికి తగ్గట్టు విగ్రహం ఇక్కడ చాలాసార్లు చెప్పి ఆగిపోయిన దాన్ని ప్రస్తుత ప్రభుత్వాన్ని, నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆ విగ్రహాన్ని స్థాపించండి, అందరి అభిమానాన్ని పొందండి. మన గౌరవం, మన కుటుంబ పెద్దను గౌరవించుకుంటే మనని గౌరవించుకున్నట్టు. కాబట్టి మనం ఆయన స్థాయిలో కలిగిన విజ్ఞాన్ని ఇప్పటికైనా, జరిగిన ఆలస్యం జరిగింది, ఇప్పటికైనా వారి విగ్రహాన్ని ఈ అనుకున్న చోట తప్పనిసరిగా ప్రతిష్ట చేసేందుకు అందరు నాయకులు కలిసి సమిష్టిగా కృషి చేసి విగ్రహాన్ని స్థాపించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తం మీద వారి విగ్రహాన్ని ఇప్పటికైనా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా స్పందించి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి. కరీంనగర్ జిల్లా వంగర ముద్దుబిడ్డ, భారతదేశ మాజీ ప్రధాని, మరి భారతదేశాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకురావడానికి ఆర్నిశలు కృషి చేసినటువంటి గొప్ప మహానుభావుడు మన పివి నరసింహారావు గారు. నిజంగా కూడా ఆర్థిక సంస్కరణలు ఈ భారతదేశంలో చేపట్టి ఇవాళ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి గొప్ప మహానుభావుడు ఎవరా అంటే కేవలం పివి నరసింహారావు అని మనం చెప్పక తప్పదు. ఈనాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వము భారత రత్న ప్రకటించడము మేము నిజంగా కూడా యాజ్ ఏ బ్రాహ్మణ్, యాజ్ ఏ పొలిటీషియన్, యాజ్ ఏ పౌరునిగా మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే ఎన్నడో రావాల్సినటువంటి భారత రత్న ఇవాళ రాజకీయ ఒత్తిళ్లకు లోనై ఇవాళ ప్రకటించినటువంటి పరిస్థితి. మరి ఈ రకంగా చూసుకుంటే ఇవాళ రాష్ట్రం లోపల ఇవాళ ప్రతి ముఖ్యమైన కూడలి లోపల పివి నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఉక్తఖండంగా ఎన్నోసార్లు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా మన కరీంనగర్ లోపల కూడా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, పివి ఖ్యాతిని ఇన్మడింపజేయాలి, రాబోయే తరానికి పివి అంటే ఎవరో చెప్పే విధంగా ఉండాలని పదే 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 ఎన్నోసార్లు గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసుకుంటూ వస్తున్నాం. అయినప్పటికీ మరి ఇక్కడ పురాభివృద్ధి చెందుతున్నటువంటి తరుణం లోపల ఆగిపోయినటువంటి విషయం మనం చూసే ఉన్నాం. దయచేసి ఒకటే ఇక్కడ పాలకవర్గాన్ని ఒకటే మనవి చేస్తున్నాను, పివి నరసింహారావు గారి విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయండి. గత ప్రభుత్వం ఏదైతే కొంత పని చేసిందో మరి ఈ ప్రభుత్వాన్ని మరి ముందుకు తీసుకెళ్ళి ఇవాళ పివి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఇవాళ రాబోయే తరానికి ఒక మార్గదర్శకులుగా మనం కాగలుగుతాము. ఇవాళ పివి చేసినటువంటి సేవలు మరి రాబోయే తరానికి ఉండాలంటే ఒక పుస్తక రూపంగా కూడా వారిని మరి గుర్తించే విధంగా ఉండాలని చెప్పి కూడా నేను మనవి చేస్తూ మరి అఖిల బ్రాహ్మణ సేవా సంఘం పరంగా ఈనాడు మరి అనేక కార్యక్రమాలు 103వ జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు కూడా మేము తీసుకున్నాం. రాబోయే కాలంలో కూడా మేము ఎప్పుడు కూడా పివి నరసింహారావుని మర్చిపోకూడదు. ఇవాళ భారతదేశం గొప్ప ముద్దుబిడ్డ ఎవరా అంటే పివి నరసింహారావు అని గుర్తు చేస్తున్నాం. ఈ దేశానికి ముద్దుబిడ్డగా ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి పివి నరసింహారావు హైదరాబాద్ సంస్థానంలో ఆయన పోరాటం చేశారు, విమోచన కొరకు పోరాటం చేశారు, వందే మాత్రం అనే నినాదాలు ఇచ్చారు. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో సైతం
నిజాం నిరంకుశ విధానానికి గతంలో పోరాటం చేశారు. ఆ తర్వాత సైతం అనేక పోరాటాలు, ఉద్యమాలు, హైదరాబాద్ కాంగ్రెస్లో సభ్యునిగా కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా, భారత ప్రధానమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం భూ సంస్కరణలు అమలు చేసినటువంటి ఘనత పివి నరసింహారావుకు మాత్రమే దక్కుతుంది. ఒక్కటేంటి, అనేక రంగాల్లో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి ఘనత పొందినటువంటి పివి నరసింహారావు 103వ జయంతి సందర్భంగా అందరూ ఒకటే కోరుతున్నారు. ఇప్పటికైనా పివి కాంస్య విగ్రహానికి ఏర్పాట్లు తీవ్రతరంగా కృషి చేసి వెంటనే ఏర్పాటు చేయాలి. దానికి అవసరమైతే కాంట్రిబ్యూట్ చేయడానికి కూడా సిద్ధమనేటువంటి మాట చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.